దావీదు నాశనమయ్యాడా? దావీదు నాశనం కాకపోవటం కాదు, దావీదు సంతతి కూడా నాశనం కాల. దావీదు దీపం నేటికి యెరూషలేములో ప్రకాశిస్తూనే ఉంది. సూర్యచంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంతకాలం దావీదు దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? కృపంత గొప్పది, కృపంత గొప్పది. తమ్ముడు, నా చేతులెత్తి దీవిస్తున్నా. దావీదు మీదకి ఏ శాశ్వత కృప దిగొచ్చిందో, ఏ దేవుని కనికరం దిగొచ్చిందో, ఈ ఉదయం వాక్యం వింటున్న నీ కుటుంబం మీదకి నా దేవుని కనికరం సమృద్ధిగా దిగివచ్చును గాక. మీరు అడగొచ్చు, అయ్యా దావీదు మీదకి దేవుని కనికరం దిగి రావటానికి కారణం ఏంటి? సొలొమోను అంటారు కదా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. మనుషుడు కాబట్టి దావీదు తప్పు చేశాడు. దేవుడిది తప్పు అని తెలిసిన తర్వాత, దేవుడిది తప్పు అని తనకు తెలియచేసిన తర్వాత ఒప్పుకొని విడిచిపెట్టాడు. కనుకే దావీదు మీదకి దేవుని కనికరం దిగొచ్చింది. చెల్లి, నా వైపు చూడరా, తమ్ముడా నా వైపు చూడయ్యా. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఏ పాపంలో ఉన్నావో, దేవునికి ఆయాస్కరమైన ఏ చీకటి జీవితంలో ఉన్నావో, అది చిన్న పాపమైనా పెద్దదైనా ఈరోజే ఒప్పుకొని విడిచిపెట్టు. దావీదు మీదకి దిగొచ్చిన శాశ్వత కృప నీ మీద, నీ పిల్లల మీద నా దేవుడు కుమ్మరింప చెయ్యునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? దావీదు మీదకి దిగొచ్చిన ఆ శాశ్వత కృప నా మీద, నా పిల్లల మీద కుమ్మరించబడాలి. ఆశపడిన వాళ్ళు ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై స్తోత్రాలు. దావీదు మీదకి ఏ శాశ్వత కృప కుమ్మరించారో, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద మీ శాశ్వత కృప కుమ్మరించుదురుగాక. వారి పిల్లల పిల్లలు, వారి దీపం నిత్యము వెలుగుతూ ఉండునుగాక. 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. గొప్ప విజయాన్ని బిడ్డలకు దయచేయి. వారి రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో అఖండమైన విజయాన్ని దయచేయి. వారి స్కూల్ టాపర్స్ కావాలి, మండల టాపర్స్ కావాలి, డిస్ట్రిక్ట్ టాపర్స్ కావాలి, స్టేట్ టాపర్స్ కావాలి. మా పిల్లలు గొప్పవాళ్ళని చాటి చెప్పుకోవటానికి కాదు, మా ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ఎంత గొప్పవారో మీ గొప్పతనాన్ని లోకానికి తెలియచేయటానికి మా పిల్లలను ర్యాంకర్స్గా మీరు నిలుపుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి.